హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బెంగల్. తెలంగాణలోని రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం యాసంగి 2025-26 కింద కొత్త దరఖాస్తులు మరియు బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్త పట్టా పాస్బుక్ వచ్చిన రైతులు మరియు ఇప్పటి వరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు లేదా బ్యాంక్ వివరాలు నమోదు చేయని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ నమోదుకు కావాల్సిన పత్రాలు రైతు భరోసా అప్లికేషన్ ఫామ్, పట్టాదారు పాస్బుక్ కాపీ, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్. ఈ రైతు భరోసాకు నమోదు చేసుకోవడానికి రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ వద్ద దరఖాస్తు చేసుకోగలరు. చివరి తేదీ వచ్చేసరికి మార్చి 25కు మాత్రమే ఉంది. కావున అర్హులైన రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని ఏఈఓ ఆఫీస్కి వెళ్ళి త్వరగా అప్లికేషన్ ఇచ్చుకొని రైతు భరోసా నిధులు పొందాల్సిందిగా కోరుతున్నాను. అప్లికేషన్ ఫాము ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ రైతు భరోసా అని టైప్ చేసి ఫామ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది చూడండి, రైతు భరోసా బ్యాంక్ డీటెయిల్స్ కలెక్షన్ అని. ఈ ఫామ్ని క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ మరియు సిఎస్సి కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్లో కూడా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మొత్తం ఫిల్ చేసి మీ దగ్గరలోని ఏఈఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే త్వరలో పడబోయే రైతు భరోసా నిధులు మీ అకౌంట్కి జమ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.